నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టీ న్యూస్. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అందిస్తున్నటువంటి ట్రావెల్ ఎక్స్పో 2023 భారీ ఆఫర్లతోటి ప్రస్తుతానికి ఆఫర్ నడుస్తోంది. సో ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. సో ఇప్పటికే బుకింగ్స్ కూడా అయిపోయాయి. చాలా వరకు అందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, మనం ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అందిస్తున్న ప్యాకేజెస్, అలాగే ట్రావెల్ ఎక్స్పో 2023 వివరాల గురించి మనతో మాట్లాడడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వి రమణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ట్రావెల్స్ ప్యాకేజెస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్స్పో నడుస్తుంది కదా 2023, సో ఆ వివరాలు చెప్పండి. ముందుగా ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ప్రతి ఒక్కరిలో, ఎందుకంటే టూరిజం రిలేటెడ్ ఉన్నటువంటి ఏ వ్యక్తికి సంబంధించి అయినా సరే ఒకసారి ఆర్వి ట్రావెల్ ఎక్స్పోకి వెళ్దాం, ఆ ట్రావెల్ ఎక్స్పోలో ఏ ప్యాకేజెస్ ఉన్నాయి, ఎట్లా ఆ ప్యాకేజెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. నిజంగా మన ప్లాన్స్ అనేవి ఈ సమ్మర్లో డిఫరెంట్ ప్యాకేజెస్కి సంబంధించి డివోషనల్ అయినా కావచ్చు, హాలిడే ప్యాకేజెస్ అయినా కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అయినా కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యక్తి ఒక ప్యాకేజ్కి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిన మొదలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి వినిపించేటువంటి పేరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఎందుకు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం జనవరి మాసం వచ్చింది అంటే చాలు ఆర్వి ట్రావెల్స్కి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు విపరీతమైనటువంటి పర్యాటకులకు తాకిడికి గురి అవుతూ కొన్ని వేల మంది పర్యాటకులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్యాకేజీలకు సంవత్సరం ముందుగానే ఇన్ అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోవడం అనేది నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం పర్యాటకులకి వాళ్ళ బడ్జెట్కి సంబంధించి కానీ, వాళ్ళ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కానీ, వాళ్ళు ఏ ప్రాంతం వెళ్తే ఏ టైంలో కంఫర్ట్గా ఉంటుంది, ఇలా అన్ని అంశాలు తెలుసుకోవడానికి వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ చేసినటువంటి ట్రావెల్ ఎక్స్పో ఆర్వి ట్రావెల్స్ 2014, 2015 అంటూ ఇవాళ 2023కి రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా నియర్ బై ఉన్నటువంటి చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వారు కూడా ఆర్వి ట్రావెల్స్ అంటే మా ఆత్మీయ ట్రావెల్స్ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఏ ప్యాకేజీ కావాలి అనుకున్నా అడిగిందే తడువుగా అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ 24 గంటలు అందుబాటులో ఉంటూ వాళ్ళకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి వ్యక్తికి కూడా ప్రముఖంగా అవసరమైనటువంటి ఏంటంటే బడ్జెట్. వాళ్ళ బడ్జెట్స్కి అనుగుణంగా ఎట్లా వెళ్ళాలి, వాళ్ళ బడ్జెట్స్ని ఏ విధంగా మ్యాచ్ చేయాలి, ఆ బడ్జెట్స్కి అనుగుణంగా వాళ్ళకు అనుకున్నటువంటి విధమైనటువంటి టూర్ని ఏ విధంగా పొందాలి, ఇలా అన్ని అంశాలపైన వాళ్ళకు స్పష్టంగా వివరించడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారు. పైగా ఈ ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక స్కీమ్లో కేవలం ఒక టోకెన్ అడ్వాన్స్ పే చేసేస్తే 365 రోజులలో ఆర్వి ట్రావెల్స్లో ఉన్నటువంటి వందలాది ప్యాకేజీలలో స్థానికంగా కానీ, దేశీయంగా కానీ, ఇంటర్నేషనల్ కానీ ఏ ప్యాకేజీకి సంబంధించి అయినా సరే భారీ డిస్కౌంట్ పొందేటువంటి సదుపాయాన్ని కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. నార్మల్ టైంలో మనము డిస్కౌంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నార్మల్ టైంలో ఎటువంటి సౌలభ్యం కూడా అందుబాటులో లేదు. కాబట్టి ట్రావెల్ ఎక్స్పో వచ్చింది అంటే చాలు పర్యాటకులకు అందరికీ కూడా అదొక పండుగ వాతావరణంలో భావిస్తూ ఆ నెల రోజుల కాలం పాటు అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్యాకేజీలు బుకింగ్ చేసుకోవడం కానీ, డైరెక్ట్ ఆఫీస్ విజిట్ చేయడం కానీ పర్యాటకులు చేయడం చూస్తున్నాం. ఇది నిజంగా ఆర్వి ట్రావెల్స్కి ఒక్కరికే సాధ్యమైనటువంటి అంశం. ఇవాళ దేశంలో కొన్ని వేల సంస్థలు, మన హైదరాబాద్ మహానగరంలో కూడా వేలాది సంస్థలు ట్రావెల్కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వ్యక్తి వెళ్ళాలి అనుకుంటే ఆ వ్యక్తికి అవసరమైనటువంటి కస్టమైజ్డ్ ప్యాకేజీని చేసి మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, ఇలా సమయానుకూలంగా ఆ రోజు ఉన్నటువంటి రేట్స్ని డిసైడ్ చేసుకొని సామాన్యమైనటువంటి మధ్యతరగతి వేళ్ళు అందరికీ కూడా అందుబాటులో లేనటువంటి రేట్స్లో ప్యాకేజీలు ఇస్తూ ఇవాళ సుదూర ప్రాంతం విమానంలో ప్రయాణం చేసి ఒక దూర ప్రాంతం వెళ్ళాలి అంటే సామాన్యమైనటువంటి వ్యక్తికి సాధ్యం కాదేమో అన్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ 365 రోజులు ఒక్కటే రేట్. ఈ రేట్స్లో ఏ మాత్రం వ్యత్యాసం లేదు. ఇది ఎవరికి కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏ ట్రావెల్ ఏజెంట్స్ కూడా సాధ్యం కానటువంటి అంశం. జనవరి 2వ తారీఖు మొదలుకుంటే డిసెంబర్ 31 వరకు ఎటువంటి రాజకీయ ఆర్థిక పరమైనటువంటి భౌగోళిక పరమైనటువంటి మార్పులు చోటు చేసుకున్న రూపాయి మారకం విలువ అనేది మారుతూ
ప్రతిరోజు కూడా డాలర్ విలువ అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది. దీనికి అనుగుణంగా విమాన రేట్స్ పెరుగుతాయి, వెహికల్స్ రేట్స్ పెరుగుతాయి, హోటల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నో రేట్స్లో మార్పులు వచ్చినా కూడా ఒక ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బుక్లెట్స్లో బ్రోచర్లో మాత్రం ఏ మాత్రం రేట్స్ మార్పు లేకుండా ప్రతి వ్యక్తి తాను ఏం కోరుకున్నాడో ట్రావెల్ ఎక్స్పోలోకి వచ్చి ఏ బుక్లెట్ అయితే తీసుకొని ఏ రేట్స్ కార్డ్స్ అయితే తీసుకొని తన ప్యాకేజ్ని డిజైన్ చేసుకున్నాడో ఆ ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ప్యాకేజ్లో 365 డేస్ వెళ్ళే విధంగా పైగా డిస్కౌంట్ సదుపాయాన్ని ఎప్పుడొచ్చి యూటిలైజ్ చేసుకున్నా కూడా పొందేటువంటి ఏర్పాట్లతో ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమం ముందుకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి మనకు కనపడదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రైట్ సార్. అలాగే ఇప్పుడు రెగ్యులర్గా సీజనల్ వైజ్ బుక్ చేసుకునే వాళ్ళకి ఆర్ ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి ఈ ఎక్స్పోలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటి వాళ్ళకు వచ్చే స్పెషల్ బెనిఫిట్స్? సాధారణంగా భారతీయ జీవన విధానంలోనే ట్రావెల్ చేయడం అనేది ఒక అలవాటుగా మారినటువంటి అంశం. ఇవాళ దేశీయంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శక్తి మేరకు, శక్తి తక్కువగా ఉన్నవారు తిరుమల కొండ మొదలుకొని శక్తి ఎక్కువగా ఉన్నవారు కైలాష్ మానస్ సరోవర్ వరకు, అలాగే హాలిడే ప్యాకేజ్ సంబంధిస్తే గోవా మొదలుకొని బ్యాంకాక్ వరకు ఎన్నో రకాల పర్యటనలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సీజనల్ అన్సీజనల్ అనేది అన్ని ట్రావెల్స్కి వర్తిస్తుంది కానీ ఆర్వీ ట్రావెల్స్కి లేదు. ఇవాళ ప్రతి ప్రాంతానికి సంబంధించి ముందస్తుగా తక్కువ బడ్జెట్స్ను ఏర్పాటు చేసి అనేక రకాలైనటువంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ మీలాంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి గడపకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక సంస్థ మీ ఆత్మీయ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్ని ఈ రేట్స్కి మీకు అందిస్తూ ఉంది. సో దీన్ని మీరు ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే మీకు అనుగుణమైనటువంటి బడ్జెట్స్లో కూడా ఒక మంచి ప్యాకేజ్ని మీకు పొందేటువంటి అవకాశం ఉంది అని తెలియచేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో దేశీయ పర్యాటక రంగానికి సంబంధించి ఎలా అయితే ఒక 100 పైచిలుగు ప్యాకేజీలలో ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో ప్రతి వారం కర్ణాటక, ప్రతి వారం తమిళనాడు, ప్రతి వారం ఒరిస్సా, ప్రతి వారం మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు ఇలా ఎన్ని ప్యాకేజీలు అయితే ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో హైదరాబాద్ నుంచి మనం పంపిస్తూ ఉన్నామో ఇదే అంశాన్ని ఇంటర్నేషనల్ కూడా వర్తింపచేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఇవాళ ఇంటర్నేషనల్ వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో చూసేటువంటి ఫ్లైట్ రేట్ వేరు ఉంటుంది, ఒక గంట తర్వాత లేదా రేపు మార్నింగ్ చూస్తే ఫ్లైట్ రేట్స్లో వ్యత్యాసం వస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బడ్జెట్స్ అనేది మారిపోతూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో కూడా ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అయినటువంటి కొన్ని కంట్రీలకు సంబంధించి ప్రముఖంగా ఇవాళ దేశంలో భారతదేశాన్ని ఆనుకొని ఉన్నటువంటి భారతదేశ సమీప దేశాలైనటువంటి దుబాయ్ కానివ్వండి, మాల్దీవ్స్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, అదేవిధంగా వియత్నాం కానివ్వండి, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ ఇటువంటి ఎన్నో కంట్రీస్ అన్నీ కూడా భారతీయుల యొక్క రద్దీ అధికంగా ఉన్నటువంటి దేశాలు. ఈ దేశాల్లో భారతీయ ట్రావెల్ సంఖ్య ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. మన దేశంలో కూడా పాస్పోర్ట్ ఉంది అంటే చాలు ఏదైనా అదర్ కంట్రీకి వెళ్దామా అంటే ఈ సరౌండింగ్స్ కంట్రీనే చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యూరోప్ కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ ఇటువంటి కంట్రీస్కి వెళ్ళాలి అంటే బడ్జెట్స్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక స్థిరమైనటువంటి రేట్ తెలియాలి, ఆ స్థిరమైనటువంటి బడ్జెట్స్ అందుబాటులో ఉండాలి. వాటిని ప్రతి నెల మనము ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క బడ్జెట్స్ని కూడా స్థిరంగా నిర్ణయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ నుంచి కమింగ్ 4 నెలల వరకు హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్ళేటువంటి ఏ ప్రయాణికుడైనా సరే 4 నైట్స్ ప్యాకేజీ అయితే 36,000, 3 నైట్స్ 4 డేస్ ప్యాకేజీ అయితే 33,000లో ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో దుబాయ్కి సంబంధించి కూడా నార్మల్ సీజన్ టైంలో ₹1,00,000 ప్యాకేజీ వస్తూ ఉంటే ఇప్పుడు ₹80,000 ప్యాకేజీకి అందచేయాలన్నటువంటి ఆలోచనతో ఆర్వీ ట్రావెల్స్ ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా హోచ్మెన్ సిటీ ఇవాళ వియత్నాంలోనే ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి వేగంగా దూసుకుపోతూ ఉన్నటువంటి నగరం, పర్యాటకుల యొక్క తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి నగరం. అటువంటి నగరానికి సైతం ₹55,000 నుంచి ₹60,000 లోపే ప్యాకేజీ కల్పించేటువంటి ఏర్పాటుని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ చేస్తూ ఉంది. ఈ వేసవి కాలం ఎట్లా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఏప్రిల్ 23 మొదలైందంటే జూన్ మాసం వరకు విపరీతమైనటువంటి పర్యాటకుల యొక్క సంఖ్య అనేది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించి ఏ పర్యాటక ప్రదేశం తీసుకున్నా కూడా మనకు అక్కడ అకామిడేషన్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ దొరకనటువంటి పరిస్థితి. పైగా భారతదేశం లాంటి ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పుష్కరాలు వస్తూ ఉంటాయి, ఉత్సవాలు వస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఎన్నో పర్యాటక అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళాలన్న ఆకాంక్ష ఎవరిలో ఉన్నా వాళ్ళు ఫస్ట్గా చూసుకున్నటువంటి మొదటి అంశం బడ్జెట్. ఆ బడ్జెట్ని స్థిరంగా వాళ్ళ బడ్జెట్స్కి ఎప్పుడైనా మ్యాచ్ అయ్యేలాగా ఆర్వీ ట్రావెల్స్ అందిస్తూ ఉంది. కాబట్టి ప్రతి నెల
వేలాది మంది పర్యాటకులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ట్రావెల్ ఎక్స్పో కూడా సక్సెస్ అయింది అంటే కారణం అదే అని మనం చెప్పొచ్చు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ప్యాకేజెస్ ఇంకా బోల్డ్ అన్ని ఆఫర్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు చక్రధర్ అండి. ఓకే, సో ప్రస్తుతానికి ఏం ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఈ సమ్మర్ కావచ్చు, ఎక్స్పోలో కావచ్చు, డీటెయిల్స్ ఏంటి? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పో 2023ని చాలా దిగ్విజయంగా జనవరి 2 నుంచి ప్రతిరోజు చాలా వేల కొద్ది బుకింగ్స్ చేసుకుంటూ చాలా ముందుగా తీసుకెళ్తూ ఉన్నారు. దానికి మా ప్యాసింజర్లందరికీ ధన్యవాదాలు. రానున్న ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మా మేనేజ్మెంట్ మాకున్న మా ప్యాసింజర్స్కి అందుబాటులో ఉన్న మా బ్రాంచెసెస్ వైజాగ్, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ ఈ మా బ్రాంచెస్ నందు ట్రావెల్ ఎక్స్పోని చాలా అద్భుతంగా తీసుకొని వెళ్తున్నాము. దాని గురించి ముందుగా చెప్పుకోవాలనుకుంటే బ్యాంకాక్ అంటే ప్రతి ఒక్కరికి చాలా అందరికీ ఎంజాయ్ చేయాలనే థాట్తో అందరూ ట్రావెల్ చేయాలనుకుంటూ ఉంటారు. దీనికి గాను ఫిబ్రవరి 22వ తారీఖు ప్రముఖ ట్రావెల్ సంస్థ నాకెయిర్ సంస్థ ద్వారా మేము వాళ్ళతో డైరెక్ట్గా టైఅప్ అయ్యి చాలా తక్కువ రేటుకే బ్యాంకాక్ ప్యాకేజ్ని మేము అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చాము. కేవలం 20,850 రూపాయలకి మాత్రమే ఫ్లైట్ టికెట్స్ని అందుబాటులో తీసుకొస్తూ 32,000కే 3 nights 4 days ప్యాకేజ్ని తీసుకొచ్చి చాలా తక్కువ ధరలో బ్యాంకాక్ అనేది తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. దీన్ని ప్యాసింజర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెలర్ నేను కోరుకుంటూ ఉన్నాను. రైట్, అలాగే మీ దగ్గరకు వచ్చి బుక్ చేసుకునే వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా ఏ ప్యాకేజ్ అయితే మంచిగా ఉంటుంది, ఏ ప్యాకేజ్లో అయితే వీళ్ళకి ఆఫర్స్ వస్తుంది? రానున్న సమ్మర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ డెస్టినేషన్ అంటే హాలిడే ప్యాకేజా లేకుంటే డివోషనల్ ప్యాకేజా, వాళ్ళు ఏ ప్యాకేజ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు అడిగే డౌట్స్ని మేము మా ఎండి రమణ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము వాళ్ళకి అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళు ఏ డేట్స్ వెళ్ళాలనుకుంటున్నారు, ఎప్పుడు వెళ్తే వాళ్ళకి ఈ దర్శనాలు కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ ఎప్పుడు వెళ్తే వాళ్ళకి కన్వీనియంట్గా ఎటువంటి రద్దీ లేకుండా చూసుకోవడం జరుగుతూ ఉంటుందో దాని ప్రకారం మేము వాళ్ళు వెళ్ళాల్సిన డేట్స్కి మేము పంపిస్తూ ఉంటాము. సో ఇంటర్నేషనల్ ప్యాకేజెస్కి బుక్ చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మీ ఎగ్జిక్యూటివ్ అక్కడ ఉంటారా? ఎవరైతే ఇంటర్నేషనల్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్తో పాటు మేము ఆపరేట్ చేసే ప్యాకేజెస్ మొత్తం ఫ్లైట్ టికెట్, వీసా, హోటల్ అకామిడేషన్తో పాటు కంప్లీట్గా వాళ్ళతో పాటు తెలుగు తెలిసిన మా లాంటి ఒక సీనియర్ టూర్ మేనేజర్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్యాసింజర్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అదే ఫ్లైట్లో అదే ఎక్స్పెన్సెస్తో మా ఆర్వీ టూర్స్ అండ్ మా సీనియర్ మేనేజర్కి అదే ఖర్చు పెట్టి అదే ఫ్లైట్లో ట్రావెల్ చేయించి వాళ్ళకందరికీ క్లియర్గా మొత్తం అంతా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయించి మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అందిస్తున్నటువంటి ట్రావెల్ ఎక్స్పో 2023 భారీ ఆఫర్లతోటి ప్రస్తుతానికి ఆఫర్ నడుస్తోంది. సో ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. సో ఇప్పటికే బుకింగ్స్ కూడా అయిపోయాయి. చాలా వరకు అందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, మనం ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అండ్ వీళ్ళ ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ఆఫర్స్ అంటే ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఎలాంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి స్టాఫ్తో మాట్లాడి ఆ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పో నడుస్తుంది కదా, సో ఎలా ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? నమస్తే మేడం, ప్రస్తుతం చూస్తున్నారు కదా ట్రావెల్ ఎక్స్పోకి సంబంధించి జనవరి 2వ తారీఖు మొదలైంది 2023 ట్రావెల్ ఎక్స్పో అనేది. అప్ టు ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. ఈ ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని గ్రూప్ ప్యాకేజెస్ మీద 10% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ఈ 10% డిస్కౌంట్ అనేది ఒక ప్యాకేజ్కా 2 ప్యాకేజీలు అని చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో ఎన్ని ప్యాకేజీలు అయినా సరే ఇయర్లో 2, 3, 4 జనవరి 2వ తారీఖు నుంచి డిసెంబర్ 31, 2023 వరకు 2 ప్యాకేజీలు ట్రావెల్ చేసినా 3 ప్యాకేజీలు ట్రావెల్ చేసినా ఈ 10% డిస్కౌంట్ అనేది అన్ని ప్యాకేజెస్ మీద వస్తుందన్నమాట. ఈచ్ ప్యాకేజ్ మీద 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఎవరైనా సరే ఎక్కువ ప్యాకేజెస్కి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ట్రావెల్ ఎక్స్పో అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. 10% డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే విత్ ఫ్లైట్స్తో మనం చాలా వరకు ప్యాకేజ్ ఇస్తున్నాం అనమాట. సో ఇందులో మీకు ఫ్లైట్తో పాటు హోటల్కి సంబంధించి, వెహికల్కి సంబంధించి ప్యాకేజ్లో మొత్తంగా డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో అందుకు కాబట్టి ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకుంటే గ్రూప్ ప్యాకేజ్ అన్నిటి మీద డిస్కౌంట్ వస్తుంది. సో ఈ గ్రూప్ ప్యాకేజ్ అనేవి ఏంటంటే ఎవ్రీ మంత్ మన దగ్గర ఫిక్స్డ్ డిపార్చర్స్ ఉన్నాయన్నమాట. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కాశీ, అలాగే షిమ్లా, మనాలి, కాశ్మీర్ టూర్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ సమ్మర్కి సంబంధించి చార్ధామ్ యాత్ర ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఎండింగ్ నుంచి. సో ఈ ఇయర్ మన దగ్గర ఏప్రిల్ 26వ తారీఖు నుంచి డైలీ బ్యాచెస్ ఉన్నాయి చార్ధామ్కి.
సో చార్ధామ్ యాత్ర ఎలా అంటే హైదరాబాద్ నుంచి విత్ ఫ్లైట్తో స్టార్ట్ అవుతుంది, 14 days టూర్ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ కొన్ని డేట్స్ మనకు ఓవర్ఫ్లో అయిపోయి బుకింగ్స్ వస్తున్నాయి. సో ఎవరైనా సరే చార్ధామ్ యాత్రకు బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే మా నెంబర్కి సంప్రదించండి. అలాగే ఈ చార్ధామ్ యాత్రలో 14 days టూర్ ఉంటుంది, విత్ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఇస్తామన్నమాట. అలాగే ఈ సమ్మర్లో మనకి అమర్నాథ్కి సంబంధించి కూడా బుకింగ్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కూడా. సో వాటికి సంబంధించి అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలనుకున్నా కూడా మన దగ్గర ప్యాకేజ్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. 14 days టూర్ ఒకటి ఉంది, 6 days టూర్ ఒకటి ఉంది, ఇంకోటి కొత్తగా 10 days టూర్ ఒకటి స్టార్ట్ చేసామన్నమాట. అలాగే ఈ ఇయర్ పుష్కరాలు ఏవైతే వస్తున్నాయో అది వచ్చేసేసి గంగా నదికి వస్తుందన్నమాట. ఈ గంగా నది అనేది ఏంటంటే 12 నదులకు గాను మెయిన్ నది అనమాట. సో ఈ ఇయర్ ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మే 3వ తారీఖు వరకు గంగానది పుష్కరాలు 12 రోజులు ఉంటాయన్నమాట. వీటికి సంబంధించి స్పెషల్గా 3 nights 4 days ప్రోగ్రామ్ ఒకటి హైదరాబాద్ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో వాటితో పాటు ప్యాకేజ్ చేశాము. ఇంకొక ప్రోగ్రాము హైదరాబాద్ నుంచి లక్నో వెళ్ళి నైమిషారణ్యం మీద 7 daysకి సంబంధించిన ప్రోగ్రామ్ చేశామన్నమాట. సో గంగా పుష్కరాలకి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఇప్పటికే చాలా వరకు ఫ్లైట్ రేట్స్ ఎక్కువైపోయి ఉన్నాయి. ఎవరు కూడా ఆలస్యం చేయకండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ గంగా పుష్కరాలు అనేది బుకింగ్ చేసుకోండి. మీకు ఫ్లైట్స్తో పాటు ప్యాకేజ్లో కూడా చాలా అద్భుతమైన డిస్కౌంట్ వస్తుంది. సో ఎవరైనా ఈ ట్రావెల్ ఎక్స్పోలో బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. టోటల్గా 35 నుంచి 40 గ్రూప్ ప్యాకేజీలు డొమెస్టిక్ సంబంధించి ఉన్నాయన్నమాట. వీటన్నిటి మీద మీకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఎవరైనా ఇండివిజువల్గా వెళ్ళాలనుకున్నారు, అది తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, షిమ్లా మనాలి కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, వాళ్ళ బడ్జెట్స్కి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన డేస్లో వాళ్ళు ఎంతమంది అయితే ప్లాన్ చేస్తున్నారో అంతమందికి తగ్గట్టుగా ప్లాన్ చేసి వాళ్ళకి ఐటనరీ ఇవ్వడము, అక్కడ హోటల్స్ బుక్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరిగి మళ్ళీ వాళ్ళు 6 days కానివ్వండి, 10 days కానివ్వండి, వాళ్ళ యాత్ర సక్సెస్ఫుల్గా చేసుకొని రావడానికి మా యొక్క ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో తను ఎవ్రీడే కోఆర్డినేట్ చేస్తారు. అక్కడెక్కడ 0% కంప్లైంట్ లేకుండా తిరిగి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం మేడం. అలాగే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సో ఇంటర్నేషనల్ టూర్స్ అంటే ఆ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి? సో ఏ ప్లేసెస్ కవర్ చేస్తారు? ఇంటర్నేషనల్ సంబంధించి మీకు దుబాయ్ ప్యాకేజ్ ఆపరేటింగ్లో ఉంటుంది. అలాగే సింగపూర్, మలేషియా ఉంది. శ్రీలంక ఎవ్రీ మంత్ ప్యాకేజ్ రన్ అవుతుంది. అలాగే రీసెంట్గా నాక్ ఎయిర్లైన్స్ అనేది ఒక సంస్థ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి డైలీ ఫ్లైట్ స్టార్ట్ చేసింది. సో వాటికి సంబంధించి కేవలం చాలా తక్కువ ఖర్చుతో 3 nights 4 days ప్యాకేజ్ అనేది ఆపరేట్ చేస్తున్నాము. ఈ మంత్ 22వ తారీఖు నుంచి డే బై డే బ్యాచెస్ ఏ డేలో అయితే ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తుందో ప్రతి ఫ్లైట్లోనూ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు సుమారుగా 80 నుంచి 90 మంది, అంటే 50% ఆఫ్ ది ఫ్లైట్ కెపాసిటీ మన కంపెనీ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అంత ఓవర్ఫ్లో బుకింగ్స్ వస్తున్నాయి బ్యాంకాక్ సంబంధించి మేడం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎవ్రీడే బుకింగ్స్ జరుగుతుంటాయని కూడా విన్నాం. సో దానికి సంబంధించి తిరుపతికి వీళ్ళిచ్చే ప్యాకేజెస్ గురించి వారితోనే మాట్లాడతాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మౌనిక. సో తిరుపతికి సంబంధించి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎవ్రీడే కూడా బుకింగ్స్ జరుగుతుంటాయంట కదా, సో ఎలా ఉంటుంది? తిరుపతి ఎవ్రీడే ఫ్లైట్ ప్యాకేజెస్ ఉంటాయి అండ్ 1 night స్టే ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో ఎవ్రీడే ప్యాకేజ్ వచ్చేసి మీకు ఫ్లైట్స్ తోటి ఉంటుందన్నమాట. అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తారు, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఉంటుంది అండ్ ఇంక్లూడింగ్ దర్శనం టికెట్ కానీ అక్కడ వెహికల్ కానీ కూడా ఫెసిలిటీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ప్యాకేజ్లో. సేమ్ డే ఒక ప్యాకేజ్ ఉంటుంది, 1 night స్టే ఒక ప్యాకేజ్ కూడా ఉంటుంది. అంటే 2 days ఒక ప్యాకేజ్ ఉంటుంది. మీకు ఫస్ట్ డే వచ్చేసి కాళహస్తి కవర్ అవుతుంది అండ్ సెకండ్ డే వచ్చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. సో అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ కానీ వెహికల్ కానీ అక్కడ ఫుడ్ కానీ సో అంతా కూడా మా మేనేజర్ సార్ ఏర్పాటు చేస్తారు. సో అలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఏంటంటే ఎక్కువ జర్నీ చేయక్కర్లేదు. సో అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ అయితే జస్ట్ ఒక 1.5 hour ఫ్లైట్ జర్నీ ఉంటుంది అంతే. సో ఈజీ అయిపోతుంది కాబట్టి ఎక్కువ బుకింగ్స్ తిరుపతి ఫ్లైట్ కూడా వస్తున్నాయి. సో అంటే ఈ ప్యాకేజ్లోనే అన్నీ వచ్చేస్తాయి, హోటల్ బుకింగ్ కావచ్చు అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా కావచ్చు. హోటల్ 1 night స్టే ఉంటుంది కాబట్టి అక్కడ హోటల్ రూమ్స్ అరేంజ్ చేస్తారు అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది కూడా ఏర్పాటు చేస్తారు అక్కడే. అండ్ వెహికల్ కూడా మనకి ఎయిర్పోర్ట్ పికప్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రాప్ వరకు తిరుపతికి వెహికల్ అరేంజ్ చేస్తారు. సో అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ కూడా మనకి ప్యాకేజ్ ఇంక్లూడింగే ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ ప్యాకేజ్ కాబట్టి చాలా బుకింగ్స్ అవుతున్నాయి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అందించే దుబాయ్ ప్యాకేజ్ గురించి మనతో మాట్లాడడానికి మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. సో దుబాయ్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? సో ఏమేమి ఆఫర్స్ ఇస్తారు కస్టమర్స్కి? సో ఇప్పుడు మనకి ఎక్స్పో అనేది నడుస్తుంది. సో ఆల్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ పైన మేము 5% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనకి దుబాయ్తో పాటు ఇంకా 11 ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దుబాయ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దాంతోపాటు శ్రీలంక, బాలి, బాకు, ఇలా కొన్ని ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇండివిజువల్గా మనకి దుబాయ్ వచ్చేసి 4 nights 5 days ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదివరకు మనకి వింటర్లో 1 lakh
ప్రైస్తో ప్రొవైడ్ చేసే ప్యాకేజ్ ఇప్పుడు మనకి సమ్మర్కి వచ్చేసి మేము 80,000తోనే ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకి ఇది వచ్చేసి 4 nights 5 days. సో ఇందులో వచ్చేసి మనకి మిరాకిల్ గార్డెన్ కానీ, బుర్జ్ ఖలీఫా, దాంతోపాటు మనకి దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియము, డిఫరెంట్ ప్లేసెస్ మేము చూపిస్తున్నాము. అలాగే మనకి దుబాయ్ సిటీ టూర్ కానీ, అబుదాబి సిటీ టూర్, ఇలా చాలా ప్లేసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే మీరు రెగ్యులర్గా ఏదైనా డాక్యుమెంటేషన్ తీసుకుంటారా? అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు అలో చేస్తారు? అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ వచ్చేసి మేము అందరికీ, మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అనుగుణంగా మేము ప్యాకేజెస్ అన్ని రెడీ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ, అకామిడేషన్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఈ ప్యాకేజ్ మనకి వచ్చేసి వీసా, ఇన్సూరెన్స్, సో వాళ్ళకి ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్నీ మా ఆఫీస్లో నుంచి అరేంజ్ చేస్తాము. ఇవన్నీ కూడా మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవి ఉంటాయి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి శ్రీలంక టూర్ ప్యాకేజ్ విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్, నా పేరు వినోద్. ఓకే. శ్రీలంక వచ్చేసి 5 nights 6 days ట్రిప్ ఉంటుందండి. రామాయణ యాత్ర అంటాం యాక్చువల్గా. దీంట్లో మనం విజిటింగ్ ప్లేసెస్ వచ్చేసి శివాలయం చూపిస్తాము, శాంకరీదేవి శక్తిపీఠం చూపిస్తాము, హనుమాన్ పాదం చూపిస్తామండి. అలాగే అశోక వాటిక, అమ్మవారిని ఎక్కడైతే పెట్టారో ఆ ప్లేస్ చూపిస్తాం, ఎక్కడైతే బంధించారో ఆ ప్లేస్ చూపిస్తాము. అక్కడ హనుమాన్ పాదం ఉంటుంది, అది కూడా చూపిస్తాము. వివిధ రకాల ప్లేసెస్ కూడా ఉంటాయి రామాయణకి సంబంధించి. అది కాకుండా శ్రీలంకలో హనుమంతుల వారు ఎక్కడైతే మొదటి పాదం పెట్టారో రంబోడ భక్త హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది, ఆ ప్లేస్ కూడా చూపిస్తాము. రావణ హాట్ వెల్స్ అని ఉంటాయి. ఆ ప్లేస్కి ఒక విశిష్టత ఏంటిదంటే 7 చిన్న బావులు ఉంటాయి. ప్రతి బావి ఒక డిఫరెంట్ టెంపరేచర్తో ఉంటుంది. దాన్ని రావణ హాట్ వెల్స్ అంటారు. ఆ ప్లేస్ కూడా చూపిస్తాము. అవి కాకుండా బుద్ధ టెంపుల్స్కి ఉంటాయి, అవి చూపిస్తాము. విభీషణ టెంపుల్ ఉంటుంది, ఆ ప్లేస్ కూడా చూపిస్తామండి. ఈ ప్యాకేజ్లో ఎలా ఉంటుందంటే హైదరాబాద్ నుంచి శ్రీలంక టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్తో పాటు వీసా, ఇన్సూరెన్స్ అండ్ ఫుడ్ వచ్చేసి ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఇలా అన్ని సౌకర్యాలతో కలిపి మేము ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ ప్లాన్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటుందండి. ఇలాగే ఈ డివోషనల్ పరంగా కాకుండా హాలిడే పర్పస్గా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి అక్కడ వివిధ రకాల బీచెస్ ఉంటాయి, క్లీన్ అండ్ నీట్ బీచెస్ ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. డివోషనల్ ట్రిప్స్ కాకుండా హనీమూన్ ప్యాకేజ్ కానీ హాలిడే ప్యాకేజెస్ లాగా కూడా శ్రీలంకకి వెళ్ళి రావచ్చు. కర్ణాటక టూర్ ప్యాకేజ్ విషయాలు, అలాగే కర్ణాటకలో విజిటింగ్ ప్లేస్ ఏమేమి ఉంటాయో వారితో మాట్లాడదాం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టాఫ్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో చెప్పండి, కర్ణాటక ప్యాకేజ్ గురించి చెప్పండి. కర్ణాటక ప్యాకేజ్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫ్లైట్ ప్యాకేజ్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఎవ్రీ మంత్ మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం ఫ్లైట్ ప్యాకేజ్. 6 nights 7 days ప్యాకేజ్ వచ్చేసి మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది గ్రూపు. మనం దీంట్లో వచ్చేసి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఇస్తాము. లైక్ హైదరాబాద్ టు బెంగళూరు అండ్ బెంగళూరు టు హైదరాబాద్ ఫ్లైట్ ఉంటుంది. ఇది ఒక డివోషనలే కాకుండా దీన్ని ఒక ఎంజాయబుల్ ట్రిప్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మార్నింగ్ విజిట్ చేసే ప్లేసెస్ వచ్చేసి టెంపుల్స్ ఉన్న, ఈవినింగ్ లైక్ బీచెస్ ఆర్ పార్క్స్ విజిట్ చేస్తూ ఉంటాము. టోటల్ డివోషనలే అని కాకుండా యంగ్స్టర్సే కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఇలాంటి టూర్స్కి రావడం జరుగుతుంది. సో కర్ణాటక వెళ్ళాలంటే సీజన్ జనరల్గా మీరు ఏ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రజెంట్ బుకింగ్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ వచ్చేసి గ్రూప్స్ ఫుల్గా వెళ్తున్నాయి. కాకపోతే జూన్ జూలై టైంలో వచ్చేసి గ్రూప్స్ హెవీ క్రౌడ్తో వెళ్తుంటాయి. ఎందుకంటే క్లైమేట్ కండిషన్స్ వచ్చేసి అక్కడ బీచెస్ ఉండే రీజన్ వల్ల ఆ టైమ్స్లో కొంచెం వేడి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైమ్స్లో విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కర్ణాటకలో వచ్చేసి ఫుడ్ ప్రాబ్లం అవ్వకుండా మన వెళ్ళే రెగ్యులర్ బ్యాచెసెస్ తరపు నుంచి ఎవ్రీవేర్ సౌత్ ఇండియన్ కుక్ ఉంటాడు అక్కడ హోటల్స్లో. సో మనకు ఫుడ్ తరపు నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా క్లియర్గా జరిగేలా ప్లాన్ చేస్తారు. సో చూసారు కదా, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అందించే ప్యాకేజ్ వివరాలు, అలాగే ఎక్స్పో వివరాలు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వి రమణ గారి మాటల్లోనే చూసాం. సో మీరు కూడా బుక్ చేసుకోవాలంటే మీరు ఆఫీస్ విజిట్ చేయొచ్చు. అలాగే కింద మనకు స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీరు కూడా బుకింగ్స్ చేసుకొని మీ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.